శ్రీయోపనిషత్తు శిక్షావల్లి ఋతంచ స్వాధ్యాయ ప్రవచనే చ సత్యంచ స్వాధ్యాయ ప్రవచనే చ తపశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ దమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ శమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ అగ్నయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ అగ్నిహోత్రంచ స్వాధ్యాయ ప్రవచనే చ అతిదయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ మానుషంచ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజాచ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజాతిశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ సత్యమితి సత్యవచారాధీతరః తపైతి తపో నిత్యః పౌరుషిష్టిః స్వాధ్యాయ ప్రవచనే ఏవేతి నాకో మౌద్గల్యః తద్ధి తపస్తద్ధి తపః. ఈ ప్రకారముగా ఈ 9వ అనువాకం మనకి చెప్తూ ఉందన్నమాట. ఋతంచ స్వాధ్యాయ ప్రవచనే చ అని మొట్టమొదట ఇక్కడ ఋతం అంటే చెప్తూ ఉన్నారు, శాస్త్రములందు ఏదైతే విధింపబడి ఉన్నదో అది చక్కగా తన బుద్ధితో దానిని వివేచించాలి. ఆ వివేచన చేసిన తరువాత ఇక ఆచరణ యందు దానిని పెట్టుకోవాలి. శాస్త్రవాక్యమును గురువాక్యమును విని తన యొక్క బుద్ధితో విచారించి ఆ విచారణాశీలతాన్ని అనుష్ఠానంలో మనం పెట్టుకోవడం. కాబట్టి అటువంటి శాస్త్రీయమైనటువంటి కర్మ తరువాత దర్శపూర్ణమాసాది కర్మజాతము ఇదంతా కూడా ఈ ఋతం శబ్దమునకు అర్థం అన్నమాట. ఎప్పుడైతే మనం శాస్త్ర ఆచార్యుల యొక్క వాక్యాన్ని అనుసరించుతూ వస్తూ ఉన్నామో ఇక ఆ 2 వాక్యములు తన అనుభవంలోనికి వస్తున్నాయా లేవా అని చూసుకుంటూ ఉంటుండాలి. ఈ 3 ఏకమైనప్పుడే మనకి పూర్ణఫలం లభిస్తుందన్నమాట. అందుచేత చెప్తున్నారు ఋతంచ స్వాధ్యాయ ప్రవచనే చ. ఇక్కడ మరి స్వాధ్యాయము ప్రవచనము అన్నటువంటిది ప్రతి ఒక్క విషయానికి చెప్పుకొనే వచ్చారు ఈ 9వ అనువాకములో. మరి ఆ చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే అర్థానుసంధానపూర్వకముగా ప్రతి విషయాన్ని ఆచరణ చేయవలసినది కానీ శాస్త్రము మాటి మాటికి చెప్తూ ఉన్నదన్నమాట. ఒక విషయాన్ని మనం విన్న తరువాత ఆ విషయంలో ఉన్న భావాన్ని అనుసంధానం చేసుకోవాలన్నమాట. ఆ అనుసంధానం చేసుకున్నప్పుడే అది ఒక ప్రవచనము అనబడుతుంది. ప్రవచనము అంటే అర్థమేమిటి? మనకి ప్రకర్షేణ వచనం ప్రవచనము అని మనం చెప్పుకోవచ్చునన్నమాట. ఆ ప్రకృష్ట వచనం ప్రవచనమని చెప్పుకోవచ్చు. ప్రకర్షం అంటే ఉత్కృష్టాన్ని మనకి ఇప్పిస్తుందన్నమాట. ఏది ఉత్కృష్టమో దానికి ప్రాణే ఉపసర్గను చేర్చుతూ ఉంటారు. అటువంటిది ఎప్పుడు మరి ఆచరణీయాత్మకమే ప్రవచనం. ఆచరణ లేనిది ప్రవచనం అనిపించుకోదు. అర్థానుసంధానముతో ఏది ఆచరణ చేస్తూ ఉన్నామో దానినే ప్రవచనం అంటారు. స్వాధ్యాయము అన్నదానికి ప్రవచనము అన్నదానికి ఉన్నటువంటి భేదం ఏమిటంటే స్వాధ్యాయము సు ప్లస్ అధ్యయనము స్వాధ్యాయం. మంచి శాస్త్రములు అధ్యయనము చేయడము స్వాధ్యాయం అవుతుంది. స్వ ప్లస్ అధ్యయనము స్వాధ్యాయనం. ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి వచ్చి స్వ అంటే ఆత్మ, ఆత్మకు సంబంధించినటువంటి విషయములను మనం చదువుకోవడం శ్రవణం చేయడం ఇదంతా స్వాధ్యాయం అన్నమాట. అందుచేత మంచి విషయములను శ్రవణము చేయడము, మంచి విషయములను మనం పారాయణము చేయడము దీనిని అధ్యయనము అంటారు. ఇక
ఏ విషయాన్నైతే మనం తెలుసుకున్నామో, ఏ విషయాన్నైతే మనం కంఠస్థం చేసి ఉన్నామో ఆ విషయాన్ని నిత్య జీవితంలో ఆచరణ చేయడమే ప్రవచనం. కాబట్టి అటువంటిది. ఇక ప్రవచనము అన్న దాంట్లో అధ్యాపనము అని అర్థము. అధ్యాపనం, అధ్యయనం అంటే తాను స్వయముగా చేయుట, అధ్యాపనము అంటే ఇతరులకు చెప్పుట. అదే అన్నమాట. అధ్యాపకుడు అంటాం మనం స్కూల్లో. అధ్యాపకుడు అంటే ఇతరులకు చెప్పిన వాడే అధ్యాపకుడు. తాను చదివితే అధ్యయనం, ఈ పేర్లు అన్నమాట. ఈ ప్రకారముగా ఇక ఈ ప్రవచన శబ్దానికి వేద స్వీకరణమునకు అర్థం ఉంది, వేదమునకు అర్థం ఉంది, వేదాంగములకు అర్థం ఉంది. అధ్యాపనము, అర్థానుసంధానమే వాక్కు, ఈ ప్రకారముగా అర్థములు కలవు. అయితే ఇక్కడ మనకేమిటి, అర్థానుసంధానమైనటువంటి ఆచరణీయాత్మకం ఉండాలి అని ప్రతి ఒక్క విషయానికి జోడిస్తూ వచ్చున్నారు. ఇది మొట్టమొదట మనకి ఋతంచ స్వాధ్యాయ ప్రవచనేచ అన్నారు. శాస్త్రంలో ఏది చెప్పారో దానిని చక్కగా తెలుసుకొని అది ఆచరణాత్మకముగా ఉండడం, తన అనుభూతికి సరిపోతుందా లేదా చూసుకోవడం, ఇటువంటిది. తరువాత చెప్తున్నారు సత్యంచ స్వాధ్యాయ ప్రవచనేచ అని. ఈ సత్యం అనేది కూడా చక్కగా ఆచరింపదగినది అని చెబుతూ ఉన్నారన్నమాట. ఈ విషయంలో కూడా అనేక పర్యాయములు మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం సత్య విషయంలో. అటువంటి సత్యము అన్నటువంటిది అనృతము లేకుండుట. నృతము అనృతము అంటే అబద్ధమాడకుండుట అన్నటువంటిది ఒక అర్థం అన్నమాట. అందుకే ఒకానొక సమయంలో ధర్మరాజు గారు చదువుతున్నప్పుడు చెప్పారట ముందు రోజుని, సత్యము పలకమని అందరికీ క్లాసులో. అందరూ కూడా మన్నాడు ఒప్పచెప్పినప్పుడు నిన్న ఏ విషయం చెప్పాము చెప్పమని అధ్యాపకులు అడుగుగా, ఇక శిష్యులందరూ సత్యము సంబంధించిన విషయాన్ని చెప్పితిరి, ఆ విషయం మాకు బాగుగా చెప్పడం వచ్చినది అని అందరూ చెప్పేసినారు. ధర్మరాజు గారు మాత్రం నోరెత్తలే. నోరెత్తపోయేసరికల్లా అధ్యాపకుని కోపం వచ్చింది. ఏమయ్యా, తోటి బాలకులు 20-30 మంది సత్యము అనే వాక్యం మాకు వచ్చిందని చెబితే అంత అర్థం కాలేదా అని ఒక్కటి ఆయనకి కొట్టారు. అప్పుడు ఆయన చెప్పినారు, ఈ సత్యం అనేది నేను అబద్ధం ఆడకుండా ఉండి నిత్య జీవితంలో ఆచరణ పెట్టుకున్నప్పుడు కూడా ఈ యొక్క సత్యమైనటువంటి వచనానికి నేను తిరిగి సమాధానం చెప్పగలను, కానీ విన్నంత మాత్రంలో సత్యము నాకు వచ్చిందని నేను చెప్పలేను, అందుచేత చెప్పలేదు అన్నారు. చూడండి వాక్యం. ఎందుకంటే సత్యము ఆచరింపము, సత్యం వద ధర్మం చరా అని శాస్త్రం చెబుతూ ఉంది. నిన్న మనం చెప్పిన పాట నోటితో చెప్పేస్తూ ఉంటుంటాం. కానీ ధర్మరాజు గారి ఉద్దేశం ఏమిటి, ఆ సత్యం అనేది నిత్య జీవితంలో ఎక్కడ ఒక ఆవగింజ కూడా అబద్ధం ఆడకుండా ఉన్నప్పుడు కూడా ఈ సత్యవాక్యాన్ని నేను శీలించినట్లు అనే ఉద్దేశంతో ఇంకా నాకు అది రాలేదు అని చెప్పినాడు. అది విశేషం. అందుచేత దాంట్లో మనకేముండాలి, ఆచరణం. ఎందుకంటే చెప్పారు శాస్త్రం, నాస్తి సత్య సమో ధర్మ న సత్వాద్విద్యతే పరం నహి తీవ్రతరం కించిత్ అనృతాధిక విద్యతే అని చెప్పినారు మహాభారతంలో ఈ వాక్యాన్ని. నాస్తి సత్య సమో ధర్మ. మనకి ధర్మము అంటే ఏమిటి, కర్మము అని అర్థం. ఆ కర్మము అనేది ఎన్ని విధాలుగా, అనేక విధాలుగా ఉన్నాయి. నిత్య కర్మలనగా, నైమిత్య కర్మలనగా, ప్రాయశ్చిత్త కర్మలనగా, అగ్నిష్టోమాది కర్మలనగా, రకరకాల కర్మలు. మరి ఈ కర్మలన్నీ ఏదైతే ఆచరిస్తూ ఉన్నామో చెప్తూ ఉన్నారు, ఈ సత్యం అన్నటువంటి ఆచరణకి ఆ కర్మలన్నీ కూడా ఒక సమానం కాదట. అందుచేత సత్యము గొప్ప అని చెప్తూ ఉన్నారు. నా సత్యాత్ విద్యతే పరం. సత్యాత్ సత్యముని కంటే పరం శ్రేష్టమైనటువంటిది ఇంకొక విషయం లేదు అని చెప్తూ ఉన్నారు. నహి తీవ్రతరం కించితు. కించిత్ కూడా
ఇంతకన్నా తీవ్ర విషయం ఇంకొకటి లేదు అని చెప్తూ ఉన్నారు. అందుచేత ఈ వాక్యాన్ని వేదం మనకు అందిస్తూ ఉన్నదన్నమాట. మరి ఇది ఏ విధమైనటువంటిదంటే చెప్తున్నారు, చత్వార ఏకతో వేదాః సాంగోపాంగాః సవిస్తరాః స్వాధీతమనుజవ్యాఘ్రా సత్యమేక కిలైకతః. హే మనుజవ్యాఘ్ర రాజా, చత్వార ఏకతో వేదః 4 వేదాలు కూడా, సాంగోపాంగః వేదాల 4 అంగాలు 6. వేదములు అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం. అంగములు అంటే శిక్ష, వ్యాకరణము, జ్యోతిషము, ఛందస్సు, నిరుక్తము ఇత్తి. ఈ ప్రకారముగా ఆ అంగములతో కూడినటువంటి ఈ వేదములు చక్కగా మనం చదివితే ఏ విధమైనటువంటి ఫలం లభిస్తూ ఉందో, సత్యమేక కిలైకతః. ఈ సత్యాన్ని చక్కగా శీలిస్తే అదే ఫలితం. 4 వేదాలు చదివితే ఏ ఫలితమో, సత్యము ఆచరించినటువంటి వానికి అదే ఫలితం చెప్పుకొచ్చారన్నమాట. అందుచేత ఇంకా చెప్తూ ఉన్నారు, సత్యమేవ జయతే నానృతం సత్యేన పంథా వితనోతి. సత్యమేవ జయతే. మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం, ధర్మచక్రాల మీద, బోర్డుల మీద గుండ్రంగా ఉంటుంది, అక్కడ సత్యమేవ జయతే అని ఉంటుంది. సత్యమే జయించును అనేది. నా అనృతం, అసత్యం ఎప్పుడూ కూడా జయించదు అన్నటువంటిది. సత్యేన పంథా వితనో దేవయేన చెప్తున్నారు. సత్యము ద్వారా పంథా మార్గము, ఏ మార్గం దొరుకుతుందంటే ఎవరైతే అహంగ్రహోపాసన చేస్తూ ఉంటుంటారో, ఎవరైతే వైరాగ్యశీలనతో ఇహలోక పరలోక సుఖములను విడనాడి కేవలము ఆత్మజ్ఞాన సంబంధము కోసమే అటువంటి ఉపాసన చేస్తూ ఉంటుంటారో, అటువంటి ఉపాసనాశీలాన్ని చక్కగా మనకి కలుగుతుందన్నమాట.